హాయ్ అండి. గులాబీ పూలు చేస్తున్నాను. గులాబీ పూలు చూడండి చక్కగా ఎంత రెసిపీగా వచ్చినాయో చాలా బాగుంది. కరకరలాడుకుంటా పట్టుకుంటే చక్క ముక్కలు అయిపోతున్నాయి. ఈ విధంగా చూడండి గులాబీ పూలు వేసాను. గులాబీ పువ్వులు మైదాతో కొంచెం ఒకప్పుడు బీప్ పిండితో వేసాను. ఎలా చేయాలో చెప్తాను వినండి. మైదా, పంచదార, ఇదే కప్పుతో పంచదార, బీప్ పిండి, యాలకులు 2 యాలకులు వేసి కలిపాను. ఇదిగోండి పిండి చక్కగా కలుపుకున్నాను. ఇది పిండి వేస్తున్నాను చూడండి. ఈ గిద్దెని ఎప్పుడు ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్లో పెట్టుకుంటే చక్కగా రెసిపీగా బాగా వస్తాయి. ఇదిగాని అలా పొంగిపోతూ ఉండాలి. పొంగుతూ ఉంటే చాలా బాగుంటాయి. వెంటనే ఊడిపోతూ ఉంటాయి. అది అలా ఊడిపోతూ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో గులాబీ పువ్వులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్. చిన్నపిల్లలు స్నాక్స్ కోసం పద్దాకా స్నాక్స్ అడుగుతూ ఉంటారు. కొట్ల కాడికి వెళ్ళకపోకుండా ఈ విధంగా చక్కగా చూపించిన విధంగా చేసుకుని పెట్టుకోండి. ఒక వారం రోజులు 2 వారాలైనా నిల్వ ఉంటాయి. గ్యాస్ మీద వేసే కంటే పొయ్యి మీద వేయడం కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం అందరూ గ్యాస్ మీద వేస్తారు కానీ నేను ఎక్కువగా పొయ్యి మీదే వండుతాను. ఏది వండినా. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.